సార్ ముందు ఉన్నాడు ఇస్మాయిల్. ఈరోజు గద్వాల్ జిల్లాలో 6 ఒక గ్యాంగ్గా ఏర్పడి బైక్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 35 బైకుల్ని రికవరీ చేయడం జరిగింది. దీనిలో 3 గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒక 3 పక్కనే ఉన్నటువంటి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఒక ముఠాగా ఏర్పడి నైట్ టైము రెక్కీ చేస్తూ ఎక్కడెక్కడైతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇంటి ముందు వాహనాలని పెట్టేసి ఉన్నారో ఆ వాహనాలని దొంగలించడం, వాటిని ఒక గ్యాంగ్ ఏర్పడి వేరే చోట్ల కొత్త ప్రదేశాల్లో వాటిని తీసుకెళ్ళి అమ్మేయడం జరుగుతుంది. ఈ ముఠా మొత్తాన్ని కూడా మన అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ, గద్వాల్ టౌన్ సిఐ ప్లస్ గద్వాల్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా చాకచక్యంగా పట్టుకొని మొత్తం బైక్స్ అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గద్వాల్ ప్రజలకు జిల్లా ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి మోటార్ వెహికల్స్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి. ఇంటి ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా బైక్స్ అనే వాటిని పార్క్ చేయడం వల్ల అపరాధాలకు గురయ్యే అవకాశం ఉంది. వాటిని రికవరీ చేయడంలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఎందుకంటే దొంగలు వాటిని నెంబర్ ప్లేట్ చేంజ్ చేయడం, చేసేసి నెంబర్ చేంజ్ చేయడం, ఇవన్నీ చేంజ్ చేసేసి మనం వాటిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో వాటిని రికవరీ చేయడం కష్టమవుతుంది. సో బైక్స్ను మనం చెక్ చేస్తున్నాము, ఆ నెంబర్ ప్లేట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఆ వాహనదారుల దగ్గర ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయమని చెప్తున్నాము. సో ఇదంతా కూడా ఎక్కడో వాళ్ళు చేయలేదు, కేవలం అంతా గద్వాల్ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ప్లస్ పక్కనే ఉన్నటువంటి వనపర్తికి సంబంధించినటువంటి వాళ్ళు లోకల్ పర్సన్స్ ఇవన్నింటినీ అబ్జర్వ్ చేసి ఒక 2-3 రోజులు రెక్కీ చేసిన తర్వాత రోజు అదే విధంగా పార్క్ చేయబడి ఉంటుంది. యజమానులకు సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ లేదని తెలుసుకున్న తర్వాత సింపుల్గా వీటన్నిటిని థెఫ్ట్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా ఒక చోటకు తీసుకెళ్ళి ఆ నెంబర్ ప్లేట్స్ చేసి ఆ ఇంజిన్ చేసేస్ నెంబర్లు ఇవన్నీ చేంజ్ చేసి చాలా తక్కువ ధరలకే వేరే వాళ్ళకి అమ్మేయటం జరుగుతుంది. ఈ మొత్తం ఆపరేషన్ని చక్కగా నిర్వహించి 6 అదుపులోకి తీసుకుని 35 బైక్స్ రికవరీ చేసినటువంటి గద్వాల్ సిఐని శ్రీనివాస్ని, అదేవిధంగా గద్వాల్ ఎస్ఐ కళ్యాణ్ని వీళ్ళందరూ వెహికల్స్కి చేశారు. ముఖ్యంగా ఇమీడియట్గా అయితే దే ఆర్ చేంజింగ్ ద నెంబర్ ప్లేట్స్. ఇంజన్ నెంబర్ చేంజ్ చేసింటారు సార్, చేసేస్ నెంబర్ చేంజ్ చేయటం మీన్స్ అంటే రబ్ చేసేస్తారు. కంఫర్ట్ మనం ఐడెంటిఫై కూడా చేయలేము. వంశీ అబ్స్కాండింగ్ లో నలుగురు గద్వాల్ జిల్లా, 4 వనపర్తి జిల్లా, అంతా పక్కన వాళ్ళు ఇక్కడ వాళ్ళే. ఏంటంటే కొంతమంది రెక్కీ చేయడం, కొంతమంది దొంగలించడం, తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయడం, వాళ్ళు నెంబర్ ప్లేట్లు తీసేసి కొత్త నెంబర్ ప్లేట్లు పెట్టడం, వెంటనే అమ్మేయడం. లోకల్లో ఉండి వీళ్ళు రెక్కీ చేసుకుంటున్నారు. 2-3 రోజులు మొన్న మన ఆలంపూర్ సిఐ గారు కూడా ఒక చోట చూస్తే పెట్రోల్ బంక్ దగ్గర 20-30 బైకులు అట్లాగే పెట్టేసి ఉంటుంది. ఎవరు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒక అరగంట సేపు ఉన్నా కూడా ఎవరు అబ్జర్వేషన్ కూడా ఉండలేదు. అదే దొంగలు అయితే తీసుకెళ్ళిపోతారు. సో అవి మినిమం మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. కనీసం దాన్ని ఏదైనా చేయనేయటమో ఏదో లేదా లోపల సాధ్యమైనంత వరకు ప్రిమిసెస్లో పెట్టుకోవటము. అదే మనం 30,000 లేకపోతే 20,000 క్యాష్ అయితే బయట పడేసి పడుకోం కదా. బైక్ అనేసరికి ఏంటంటే మళ్ళీ పోలీసులే పట్టుకుంటారు అనే దానికన్నా కూడా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఈజీ ఉంటుంది. కొంచెం ముందుకు రండి బా సార్, ముందుకు ఏమైంది మీరు అదేనే మీరన్నీ మీరు ఆటలైపోయింది. మీరు ఎన్ని జరగాలనే కదా. అంటే అట్టి పండు తక్కువ కాలు పెట్టడం ఎట్లా ఉంటుందో సార్. కొంచెం ముందుకు రామంటారా? కొంచెం ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇక్కడ బైక్స్